హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా లిటిల్ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మా సంక్రాంతి రోజు తీసిన ఒక చిన్న మినీ వ్లాగ్. మ్యారేజ్ అయ్యాక 2 times నేను సంక్రాంతికి ఊరు వెళ్ళలేదు. ఎప్పుడు అంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒకసారి వెళ్ళలేదు. ఇప్పుడు మా చెల్లి ప్రెగ్నెంట్ గా ఉంది, సో మేము ఊరు వెళ్ళలేదు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సంక్రాంతి రోజు ఈవినింగ్ బీచ్ కి వచ్చామన్నమాట. అప్పుడు కొంచెం చీకటి అయ్యింది. ఆ టైంలో కైట్స్ ఇవన్నీ చూసి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నా వెళ్ళకపోతే ఇక్కడ వచ్చి కైట్స్ ఎగరేయాలి అనుకున్నాం. సో ఇప్పుడు కుదిరింది, మేము బీచ్కి వచ్చి కైట్స్ ఎగరేద్దాం అనుకునేది. ఇలా కుదిరింది అన్నమాట. ఎన్నో ఇయర్స్ గా వైజాగ్లోనే ఉంటాం, కానీ ఎప్పుడు కూడా ఇలా బీచ్కి వచ్చి కైట్స్ అనేది ఎగరడం ఇదే ఫస్ట్ టైం. ఊరు వెళ్ళకుండానే సంక్రాంతి వైబ్ని వైజాగ్లో క్రియేట్ చేశాను. బట్ ఎన్ని ఈవెంట్స్ పెట్టినా ఎలా ఉన్నా కూడా ఊరు వెళ్తాను. అసలు పండగ అంటేనే ఊరు వెళ్ళడం కదా. ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఊరు వెళ్తేనే ఫీల్ బాగుంటుంది. నాకు కైట్స్ ఎగరేయడం అస్సలు రాదు, ఏదో జస్ట్ ట్రై చేస్తున్నా అంతే. మా హస్బెండ్ మాత్రం చాలా బాగా ఎగరేశారు. ఫస్ట్ టైం మా కైట్ అంత పైకి ఎగరడం, ఎప్పుడు కూడా కైట్ అంత హైట్ అయితే ఎగరలేదు. స్కై అంతా ఎంత డిఫరెంట్ కైట్స్ తో చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మా ఖుషి తల్లి కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అన్ని కైట్స్ నీట్గా ఏరోప్లేన్ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా ఖుషి ఇసుకలో ఆడుకోవడానికి కిట్ తాలేదంట. ఎవ్రీ టైం బీచ్కి వచ్చినప్పుడు తప్పకుండా పెట్టుకొని వస్తాం. ఈసారి కొద్దిసేపు ఉండడానికి మాత్రమే కదా వచ్చాం, అందుకని తీసుకురాలేదు. అవి ఆడుతుంది. నేను కూర్చుని మరీ ఎగరేసేస్తున్నా, అలా ఉంటుంది మనమంతా. ఇక్కడ నా పని అది, ఖుషి పని ఖుషిదే. కైట్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. మా కైట్ ఈగల్ కైట్ తో పోటీ పడుతుంది. ఆ పక్కన ఒక చిన్న స్క్వేర్ కైట్ ఉన్నది చూడండి. ఆ కైట్ ఒక చిన్న బాబుది అన్నమాట. తను చాలా చిన్నాడు, బట్ చాలా ఈజీగా పైకి ఎగరేస్తాడు. మేము చాలాసేపు ట్రై చేశాక అయితే పైకి ఎగిరింది. నాకు ఇలా కైట్స్ అన్ని ఒకే చోట చూడటం అంటే భలే ఇష్టం. మనం ఊరు వెళ్ళినా ఇలా ఎగరేయలేం అనుకోండి. మన ఇంటి దగ్గర కూడా ఇంత పైకి ఎగరు, గాలి వల్ల బీచ్ లో అయితేనే బాగా ఎగురుతాయి. కొద్దిసేపు కైట్ ని ఎగిరిసిన తర్వాత మేము జీవీఆర్ వారి సంక్రాంతి సంబరాలు ఈవెంట్ ఏ గ్రౌండ్స్ లో అనేది ఏర్పాటు చేస్తారు. సో ఆ ప్లేస్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఆ ప్లేస్ కి మార్నింగ్ వెళ్తే చాలా ఫ్రీగా ఉందని అనిపించింది. ఆ రోజు లాస్ట్ డే అండ్ ఈవినింగ్ కూడా కావడంతో చాలా రష్ ఉన్నది. ఆ టైంలో అనవసరంగా వెళ్ళామనిపించింది. చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు. Show me the way, break my chain. Show
ఇప్పుడు మేము ఈ ఇంటికి వెళ్తున్నాం. చూసారా వెళ్ళగానే చాలా రష్ ఉంది. మార్నింగ్ వస్తే మాత్రం చాలా ఖాళీగా ఉంటది. ఇక్కడ ఈ ఈవెంట్ ఏర్పాటు చేస్తుంది ఊర్లో ఉన్న దీన్స్ అన్ని ఇక్కడ ఇందులో పెట్టి ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే. ఇది మా హస్బెండ్ కి అయితే తెలీదు. నేనైతే తీసుకొని వచ్చేసా ఫొటోస్ తీసుకోవడానికి. మా వారు లోపలికి వచ్చిన తర్వాత ఏంటిది ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారా అంటే ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టింది ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి కొద్దిసేపు అక్కడ ఫొటోస్ దిగం. చాలా సెట్స్ ఉన్నాయి డిఫరెంట్ గా. ఊర్లో ఎలా ఉంటుందో అలా ఇక్కడ అంతా కొంచెం క్రియేట్ చేస్తారు. బట్ అంత రష్ లో అయితే తీసుకోవడం చాలా కష్టం అయిపోయింది. ఒక ప్లేస్ దగ్గర ఫోటో తీసుకోవడానికి 30 minutes 1 hour అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఇలా కష్టం అనిపించి 2-3 places లో తీసుకొని మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఇలా యానిమల్స్ బొమ్మలన్నీ బట్టి క్రియేట్ చేశారు. మాకు శ్రావంత్ కూడా చూసి నేమ్స్ చెప్తుంది, అలా ఆరమని యాక్షన్ చేస్తుంది. ఇది ఒక సెట్ సేమ్ ఇలాగే కొన్ని కాలేజ్ లో డిఫరెంట్ గా అయితే పెట్టారు. అప్పటికి ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మా పాప చాలా టైర్డ్ అయిపోయింది అక్కడంతా మనం చూసి. ఆ గాలి చాలా సౌండ్స్ అన్నమాట, కొంచెం ఇరిటేట్ అయిపోయింది. చూస్తారు కదా అక్కడ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక థీమ్, అక్కడంతా వేరుగా ఉంటుంది. ఇలా టోటల్ గా అయితే ఇలా ఉంటుంది. మేము ఓన్లీ 2 సెట్స్ దగ్గర మాత్రమే ఫొటోస్ తీసుకున్నాం. మాకు అంత స్కోప్ లేదు అక్కడ. చిన్న పిల్లతో వెళ్ళాము కాబట్టి అన్ని తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటది. చూసారా చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకా మేము గేమ్స్ అనే సెక్షన్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. అప్పుడు మాకు ఈ పప్పీ కనిపించింది. మా ఖుషికి పప్పీస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి కనిపించినా సరే వెంటనే వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఇవంతా చాలా హ్యాపీగా ఎక్కేసేదాన్ని, అసలు భయం వేసేది కాదు. బట్ ఇప్పుడు ఎక్కాలంటే చాలా భయం వస్తుంది. డెలివరీ అయ్యాక నిజంగా మనం చాలా వీక్ అయిపోతున్నాం. చూసారు కదా అంత రష్ ఉందో, అస్సలు ప్లేస్ లేదు. ఖుషికి ఇది ఫస్ట్ టైం ఇది చూడటం, ఇది ఎక్కించడం కూడా. ఎప్పుడు ఎలాంటి తనకి చూపించలేదు, ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో అది ఎలా ఎక్కాలి ఏంటి అనేది తనకి తెలియడం లేదు. తన డ్రెస్సింగ్ వల్లని కూడా కొంచెం ఎక్కడానికి కొంచెం కష్టంగా అనిపించింది. కొద్దిసేపు ట్రై చేసింది బట్ తన వల్లే కావట్లేదు. అక్కడ ఒక అన్నయ్యని అడిగి తనని పై వరకు తీసుకెళ్ళమని చెప్పాం. ఒకసారి ఎలా ఎక్కించాలో చూపించిన తర్వాత తనకి అర్థమయ్యి తర్వాత తనొక్కరితే ఎక్కింది. తనొక్కరితే ఎక్కడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుండి మేము చెప్తున్నాం అలా ఎక్కాలి ఇలా ఎక్కాలి అనేసి, కానీ తనకి భయం వేసేస్తుంది. అక్కడ ఉన్న పిల్లలందరిలో క్వశ్చన్ చాలా చిన్నది, వాళ్ళందరూ చాలా పెద్దలు, చాలా స్పీడ్ గా ఎక్కిస్తున్నారు. వాళ్ళ స్పీడ్ కి అది జారిపోతుంది. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలంటే ఇంకొంచెం పెద్దది అవ్వాలి. తను చాలా ట్రై చేస్తుంది బట్ ఎక్కలేకపోతుంది. తనకి ఫైనల్ గా అయితే ఎక్కింది. ఇది మా సంక్రాంతి రోజు తీసిన ఒక చిన్న మెహందీ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తే వెళ్ళిపోతున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయగలను. అక్కడ అతను ఎక్కించారనమాట. ఎలా ఎక్కాలి ఏంటి అనేది చెప్తుంటే తను పైకి ఎక్కుతుంది. ఒకసారి అలా చేయాలో చూపిస్తే ఇమీడియట్ గా అతను చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి అంత మందిలో తను కొంచెం బెరిగ్గా ఉన్నది. అక్కడ తను చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. మా సంక్రాంతి పండుగ అయితే ఇలా జరిగింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.